బాలకృష్ణ ఫ్యాన్స్కు బిగ్ షాక్. భారీ అంచనాలు ఉన్న అఖండ 2 సినిమా ప్రీమియర్ షోస్ గురువారం రాత్రి పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్ షోస్కు రూ. 600 టికెట్ ధరను ఖరారు చేస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అఖండ 2 సినిమా ప్రీమియర్ షోస్కు రెడీ అవుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు ఈ సినిమా ప్రదర్శనకు బ్రేకులు వేసిందని చెప్పాలి. అయితే గురువారం రాత్రికి ఈ వివాదం సద్దుమణిగి శుక్రవారం నాడు రెగ్యులర్ షోస్ పడటానికి అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఇప్పటి వరకు తెలంగాణలో స్పెషల్ షోస్తో పాటు రెగ్యులర్ షోస్ కూడా సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దీనికి కారణం మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలే. అఖండ 2 తాండవం సినిమా విడుదల ఆపాలంటూ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తమకు దగ్గర 28 కోట్ల రూపాయల వరకు బకాయి ఉందని, ఈ మొత్తం చెల్లించిన తర్వాతే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా ఈ విషయాలను పరిశీలించిన కోర్టు అఖండ 2 విడుదలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి. గురువారం రాత్రికి దీనికి సంబంధించి పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్కు ఏమాత్రం అవకాశం లేదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళకి ఇది భారీ నిరాశ అని చెప్పాలి. బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకు సమస్యలు తలెత్తడంతో ఆయన ఫ్యాన్స్ షాక్కు గురయ్యారని చెప్పాలి. దర్శకుడు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హైప్ ఒక దశకి చేరుకున్న తరుణంలో ప్రీమియర్ షోస్కు బ్రేకులు పట్టడము, ఏకంగా సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం బాలకృష్ణ అభిమానులను షాక్కు గురి చేసింది.